దళితులపై దాడి అన్నది పచ్చి అబద్ధం. ఎవరిపైనా దాడి లేదు. దళితులు వారు అసలు కానే కారు. వారి మతాచారం ప్రకారం మాకిచ్చిన స్థలం కాదు, మాకు ఇంకా స్థలం కావాలి, ఏదైనా సరే మేము తీసుకుంటాం, అడ్డొచ్చిన అధికారుల్ని కొడతాం, మేమే తనులు తిన్నట్టుగా పడిపోతాం, సాక్షి పేపర్లో వాళ్ళు రాస్తారు అనే ఈ దురుద్దేశాలు సమంజసం కాదు. గౌరవనీయులైన సాక్షి యాజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే, వచ్చి గ్రౌండ్ రియాలిటీ చూడండి, ఆ పేపర్స్ వెరిఫై చేయండి. రేపొద్దున మీ సాక్షి కార్యాలయాలు ఉంటాయి, ఆ కార్యాలయాల్లో 4 శవాలు తీసుకొచ్చి పాతేసి, ఈ శ్మశానం ఇది మా క్రిస్టియన్స్ శ్మశానానికి మేము వాడుకుంటున్నాం, ఎందుకంటే మాకు భూమి సరిపోవట్లేదు, దినదినం సంఖ్య పెరుగుతుంది, మేము పాతి పెట్టాలి అని నీ సాక్షి కార్యాలయం ఆక్రమించుకుంటే ఏం చేస్తావు అని హూఎవర్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ సాక్షి, ఎందుకంటే అఫీషియల్గా మరి నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదంటున్నారు కాబట్టి, ఎవరైతే సాక్షి యాజమాన్యం ప్రస్తుత యాజమాన్యం ఎవరున్నారో మీ కార్యాలయాల్లో ఇలాగే అక్కడ పబ్లిక్ రోడ్ని ఎలా అయితే ఆక్యుపై చేసి సమాధి నిర్మించినట్టే మీ కార్యాలయంలో సమాధి నిర్మించి రేపటి నుంచి ఈ కార్యాలయంలో చుట్టుపక్కల ఉన్న భూభాగాన్ని మేము మా సమాధుల కోసం వాడుకుంటామంటే అది ఎంత తప్పు అవుతుందో ఇది అంతే.